గతంలోనే ఇతను 2 సార్లు పాదయాత్ర చేశాడు. మొదటిసారి చేశాడు, రెండోసారి చేశాడు. అయితే ఫస్ట్ సారి చేసినప్పుడు జనాలు ఒక 60 సీట్లు ఇచ్చారు. రెండోసారి చేసినప్పుడు 150 సీట్లు ఇచ్చారు. అయితే యాత్ర చేసినప్పుడు ఇతనికి వాళ్ళ నాన్నగారి మీద సానుభూతి, అలాగే అప్పుడు ఒక అవకాశం అన్నాడు, రాజాన్న పుత్రుని అన్నాడు. ఇక ఇవన్నీ చెప్పుకున్నారు. ఇతను అంటే ఏంటో తెలియదు కాబట్టి జనాలు ఒకసారి చూద్దామని ఇచ్చారు. సో అప్పుడు ఇవన్నీ సమీకరణలు కలిసి వచ్చినాయి. అలాగే జనసేన టీడీపీ కూడా విడిగా పోటీ చేయడం, ఓటు చేయటం, ఇవన్నీ కలిసి వస్తే గానీ ఆయన ఆ రోజు ఆ గవర్నమెంట్ లోకి రాలా. సో ఈసారి ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇతనికి అనుకూలంగా అయితే లేవు. ఇతను 2 సార్లు యాత్ర చేశాడు, ఒకసారి పరిపాలన కూడా చేశాడు. చాలు బాబు నువ్వు ఒక్కసారి అనే పరిస్థితిలో జనాలు ఉన్నారు. నువ్వు ఇంకొకసారి యాత్ర చేయి. నువ్వు చేయాల్సిన జనాలకి యాత్రలు కాదు, నమ్మకాలు కల్పించాలి. జనాలకి నువ్వు ఒక నాయకుడిగా నిరూపించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు, 10 సంవత్సరాలు నేను ఎక్కడ ఏ యాత్ర చేయలేదు. 1-2 రోజులు ఏదో సమస్యలు ఉన్న చోట పర్యటించాడు తప్ప నీకులాగా సమస్యలు వదిలేసి నేను గవర్నమెంట్ లోకి వచ్చాక సమస్యలు తీరుస్తాను అనేటువంటి దొంగ యాత్రలు అయితే ఇప్పుడు చేయలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి, కష్టాల్లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 తన సొంత డబ్బులు ఇచ్చాడు. అలాగే చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు వెళ్ళి సొంత డబ్బులు ఇచ్చాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతను సమస్యలు తీర్చి జనాల్లోకి వెళ్ళాడు. అందువల్ల అతను మొన్న ఎలక్షన్ లో, మొదటి ఎలక్షన్ 1 సీటు కూడా ఓపెన్, రెండో ఎలక్షన్ లో ఇతను ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల 100% స్ట్రైకింగ్ రేట్ ఇచ్చారు. నాయకుడు అంటే అలా ఉండాలి. జనాల దగ్గర నిరూపించుకున్నాడు, నేను చేసి చూపిస్తానని.